నీ దేవుడైన యెహోవాను నేనే. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి వెలుపలకు నేనే దాసుల గృహమైన ఐగుప్తు నుంచి మిమ్మల్ని నడిపించాను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఉండొచ్చా? ఉండకూడదా? ఉండకూడదు. ఇంక ఏది కూడా మన జీవితంలో దేవుని యొక్క స్థానంలో తిష్ట వేసుకొని కూర్చోకూడదు. ఆయనకి సాటి అయిన వారు ఎవరు లేరు. అది ఏదైనా కావచ్చు. ధనమో, బంగారమో, వెండో, వజ్రమో, వైడూర్యాలో, నీ పొజిషనో, నీ స్థానమో, లేకపోతే నీకున్న గొప్ప పేరో, లేకపోతే నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆ లెగసీ, ఇవన్నీ కూడా మన హృదయాలలో ఒక తిష్ట వేసుకుని కూర్చోకూడదు. కానీ ఈరోజు దేవుని కంటే ఎక్కువగా మన జీవితాలలో ఇవే ప్రభావితం చూపిస్తున్నవి, వాటికే ప్రాముఖ్యతనిస్తున్నాము, వాటినే దైవికంగా పూజించేస్తున్నామండి. మన పేరు ప్రతిష్టతలతో సహా. నా పేరేమైపోవును, నా గొప్పతనం ఏమైపోవును, ఇదే యావిగేషన్స్ కదా మనకున్నాయి. దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా దేనికి మన జీవితాల్లో ఆ స్థానాన్ని ఇవ్వకూడదు. ఒక మాట